ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి. నా పేరు లక్ష్మి. ఈరోజు నేను తొలి ఏకాదశి పండుగ స్పెషల్ రెసిపీస్గా 8 రకాల ప్రసాదం రెసిపీస్ను చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసి స్వామివారికి నివేదనగా సమర్పించవచ్చు. మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ ప్రసాదం రెసిపీ మురమురాలతో స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. నేను ఇక్కడ బొరుగుల లడ్డు కోసం కప్పు కొలతలతో చెప్తున్నానండి. 1 కప్పు బెల్లానికి 2.5 నుంచి 3 కప్పుల వరకు మరమరాలని తీసుకోవచ్చు. నేనైతే 1 కప్పు బెల్లం తురుముకి 2.5 కప్పుల మరమరాలని తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని మరమరాలను వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నామంటే మరమరాలు క్రిస్పీగా తయారవుతాయన్నమాట. ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. చూడండి, ఒక బొరుగును అలా ఒత్తి చూసామంటే క్రిస్పీగా అయిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి మరమరాలని సపరేట్గా తీసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుమును వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసాను. మీరు బెల్లం కరిగించుకొని వడగట్టుకునేటట్లయితే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా వేసేసుకొని బెల్లం కరిగిన తర్వాత వడగట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బెల్లం పాకాన్ని ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేద్దాం, పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. 1 కప్పులో వాటర్ పెట్టేసుకొని ఉడికించుకుంటున్న పాకం వేసామంటే ఉండలాగా రావాలన్నమాట. మనకు చూడండి, లేత పాకంలాగా ఉంది. మనకు పాకం ఇంకా రెడీ కాలేదని మనకు తెలుస్తుంది కదా. మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బెల్లం పాకాన్ని ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ వాటర్లో వేసామంటే బెల్లం పాకాన్ని చూడండి ఇలా ఉండలాగా రెడీ అవ్వాలి. మనకిప్పుడు బెల్లం పాకం రెడీ అయిపోయింది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడరు, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకున్నామంటే బొరుగుల లడ్డు తింటున్నప్పుడు కమ్మగా భలే రుచిగా ఉంటాయి. 1 చిటికెడంతా కుకింగ్ సోడా వేస్తున్నాను. ఇలా కుకింగ్ సోడా కొద్దిగా వేసుకున్నామంటే క్రిస్పీగా బొరుగుల లడ్డు చాలా బాగుంటాయండి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసి వేయించి పెట్టుకున్న బొరుగుల్ని వేసేసుకుందాం. పాకంలో బొరుగులు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం. చేతికి వేడి తగలకుండా ఒక గిన్నెలో వాటర్ని పెట్టేసుకొని చేతులకి వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా 2 చేతులతో నొక్కామంటే రౌండ్ షేప్లో మనకు బొరుగుల లడ్డు రెడీ అయిపోతుంది. చూడండి, మంచి షేప్లో ఇలా వచ్చేస్తాయి. ఇలాగే మొత్తం మరమరాల లడ్డూలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా లడ్డూను ప్రిపేర్ చేసుకోవాలండి, లేదంటే ఆరిపోతాయి. తర్వాత లడ్డు కట్టడానికి రావు అన్నమాట. 10 నిమిషాల్లో మనము ఈ కమ్మనైన మరమరాల లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ. ఇలా ప్రిపేర్ చేసుకున్న మరమరాల లడ్డుని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే 15 నుంచి 20 రోజుల వరకు క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయండి. మన 2వ రకం ప్రసాదం రెసిపీ శనగలతో కమ్మనైన ప్రసాదం రెసిపీని చూద్దాం. ఒక గిన్నె పెట్టేసుకొని 1 కప్పు శనగలు వేస్తున్నాను. శనగలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని నైట్ అంతా రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే శనగలు చాలా బాగా నానిపోయాయి కదండి. ఇప్పుడు ఈ శనగల్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం. ఏ కప్పుతో అయితే శనగల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 5-6 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే చూడండి, శనగలు చాలా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇందులో ఉన్న వాటర్ని సపరేట్గా వంపేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగ బేడలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని
కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా దోరగా బాగా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం తురుమును వేసేసుకొని వేయించుకోవాలి. అల్లం తురుము కూడా వేగిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని వేయించుకుందాం. ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్లమైన పచ్చి కొబ్బరి తురుమును వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నాక ఉడికించి పెట్టుకున్న శనగలను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. శనగలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదండి, అది సరిపోదు, ఇంకాస్త సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. పోపులో శనగలు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని కలిపేసుకున్నామంటే కమ్మనైన శనగల ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. ఈ శనగల ప్రసాదం రెసిపీని ఏ పూజలకైనా ఏ పండుగలకైనా నివేదనగా సమర్పించవచ్చు. మన 3వ రకం రెసిపీ బెల్లంతో కేసరి ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/4 కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, ఎండు ద్రాక్ష, గుమ్మడి గింజల్ని వేసాను. మీరు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసేసుకొని వేయించుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసుకొని సపరేట్గా 1 కప్పులో తీసేసుకుందాం. ఆ ఉన్న నెయ్యిలో 1 గ్లాసు సూజీ రవ్వ వేసేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సూజీ రవ్వని వేయించుకోవాలి. రవ్వ ఇలా వేగుతూ ఉంటుంది. ఇంకో పక్క వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టేసుకొని అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాయిల్ చేసుకున్న 4 గ్లాసుల వాటర్ని వేసేసుకొని వెంటనే కలపాలండి, లేదంటే ఉండలు వచ్చేస్తాయి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని ఇలా థిక్గా అయిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం తురుమును వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి. మీరు బెల్లం బదులుగా చక్కెర కేసరి చేయాలన్నా కూడా చక్కెరనైనా ఇదే కొలతలు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్. ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బెల్లం అంతా ఇలా బాగా కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకొని కలిపేసుకున్నామంటే వెన్నలా కరిగిపోయే కమ్మనైన బెల్లంతో కేసరి ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం. చాలా తక్కువ టైంలో ఈ కేసరి ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. 4వ రకం ప్రసాదం రెసిపీ పచ్చి కొబ్బరితో లడ్డు రెసిపీ ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/4 కప్పు జీడిపప్పు, 1/4 కప్పు బాదాం వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. పచ్చి కొబ్బరితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి లడ్డు చేసుకున్నామంటే టేస్టీగా ఉండడమే కాదు, బలం కూడా కదండి. ఇలా వేయించేసి స్టవ్ ఆపేసి బౌల్లో సపరేట్గా తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. మీరు కావాలంటే కొబ్బరికి బ్యాక్ పార్ట్ తీసి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్గా కట్ చేసిన కొబ్బరిని 2 కప్పుల కొబ్బరిని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేరొక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా లేకుండా పలుకులుగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా పలుకులుగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఆ ఉన్న నెయ్యిలోనే 2 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదండి. 2 కప్పుల పచ్చి కొబ్బరికి 1 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. ఈ స్వీటు సరిగ్గా సరిపోతుంది. బెల్లం కరిగించుకోవడానికి 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ వేసేసుకొని బెల్లం కరిగించుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం ఇలా మెల్ట్ అయ్యాక మిక్సీ పట్టుకున్న
కొబ్బరి పొడినంతా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొబ్బరిని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కొబ్బరిలో ఉన్న తడిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసామంటే కొబ్బరిలో ఉన్న తడి అంతా పోయి ప్యాన్కు సపరేట్ అవుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు అనమాట. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసేసుకొని కలిపేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ పొడి వేశాక ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసి వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా తీసుకుంటూ మనకు లడ్డు ఏ సైజు కావాలనో ఆ సైజు లడ్డూలని ఇలా రౌండ్ షేపులో లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మిగతా లడ్డూలన్నిటినీ కూడా చుట్టేసుకోవాలి. హెల్దీ లడ్డు, కమ్మనైన పచ్చి కొబ్బరితో లడ్డు ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది. వెన్నలా కరిగిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. బయట అయితే 5-6 రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టామంటే 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మన 5వ రకం ప్రసాదం రెసిపీ మినప గారెలు. ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం. ఒక గిన్నె పెట్టేసుకొని 1 గ్లాసు మినపగుళ్ళు వేస్తున్నాను. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత మూత తీసి చూసామంటే మినపగుళ్ళు చాలా బాగా నానిపోయాయి కదా. ఇందులో ఉన్న వాటర్ని అంతా సపరేట్గా వంపేసుకోవాలి. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక 2 ఇంచీలమైన అల్లాన్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా 2గా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్నాక మినపగుళ్ళని 2 దప్పాలుగా మిక్సీ పడుతున్నానండి. గ్రైండర్లో అయితే ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు. సగం మినపగుళ్ళను వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలా చేయడం వల్ల అల్లం గారెలు గుల్లగా వస్తాయన్నమాట. ఎక్కువ వేసుకోకూడదండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసేసుకుందాం. మిగిలిన మినపగుళ్ళను వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు సాల్ట్ వేయలేదు కదండి. సరిపడా సాల్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ కూల్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని ఒకే యాంగిల్లో విస్కర్తో కానీ స్పూన్తో కానీ 5 నిమిషాల పాటు పిండిని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయి ప్లఫీగా తయారవుతుందన్నమాట. అలా ప్లఫీగా తయారైన పిండితో గారెలు చేసుకున్నామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి గారెలు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని టీ స్ట్రైనర్కి కొంచెం అలా తడి చేసి చేతిని కూడా తడిపేసుకొని కావలసినంత పిండిని పెట్టుకొని రౌండ్ షేప్లో చేసుకొని మధ్యలో హోల్ కూడా పెట్టేసుకొని వేడి ఆయిల్లో మెల్లగా అలా వదిలేసామంటే ఈజీగా గారెల్ని రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్కు సరిపడా గారెలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. గారెలు ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సపరేట్గా ప్లేట్లో తీసుకోవడమే. చూడండి, పిండినంతా ఇలా గారెల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఈ మినప గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మన 6వ రకం ప్రసాదం రెసిపీ సేమియా సగ్గుబియ్యంతో కమ్మగా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ పాయసానికి 1/4 కప్పు సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. సన్న సగ్గుబియ్యం అయితే చాలా త్వరగా ఉడికిపోతాయి. వాటర్ వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/4 కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ని, ఎండు కొబ్బరిని చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం. ఆ ఉన్న నెయ్యిలో 1/4 కప్పు సేమియా వేసాను. 1/4 కప్పు సగ్గుబియ్యం అయితే 1/4 కప్పు సేమియా తీసుకొని వేయించుకోవాలి. ఇలా సేమియానంతా వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం. అదే ప్యాన్లో 2 కప్పుల వాటర్ వేసేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి.
వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ని సపరేట్గా వంపేసుకొని సగ్గుబియ్యం వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ సేమియా సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, సేమియా సగ్గుబియ్యం రెండు కూడా బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1/4 కప్పు చక్కెర వేసాను. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 1 కప్పు వరకు చక్కెరను వేసేసుకోవచ్చు. చక్కెర కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత అదే కప్పుతో కాచిన చిక్కటి పాలని 3 కప్పులు వేసేసుకోవాలి. 1/4 కప్పు సగ్గుబియ్యం, 1/4 కప్పు సేమియాకి 2 కప్పుల వాటరు, 3 కప్పుల పాలు తీసుకున్నాం. మొత్తం 5 కప్పులు అయ్యాయి అన్నమాట. ఈ కొలతలు తీసుకొని పాయసం చేసామంటే పాయసం గట్టి పడకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆపేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కలిపేసుకుందాం. కమ్మనైన సేమియా సగ్గుబియ్యం పాయసం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం. 7వ రకం ప్రసాదం రెసిపీ మ్యాంగో రవ్వ కేసరి. ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా బాగా స్వీట్గా ఉన్న మామిడి పండును తీసుకొని స్కిన్ లేకుండా కండను మాత్రమే తీసుకోవాలి. స్వీట్గా ఉన్న మామిడి పండును తీసుకున్నామంటే కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడి పండ్ల ముక్కల్ని 1 కప్పు తీసుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ వేయకుండా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని వేయించుకుందాం. నేను ఇక్కడ జీడిపప్పు బాదం వేసాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకుందాం. ఆ ఉన్న నెయ్యిలోనే 1 కప్పు సూజీ రవ్వ వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూనే ఫ్రై చేయాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది. 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే ఇలా కాస్త కలర్ మారుతుంది, మంచి అరోమా వస్తుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే మామిడి పళ్ళు సూజీ రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ కాచిన పాలను తీసుకుంటున్నాను. పచ్చి పాలైనా వేసేసుకోవచ్చు. పాలు ఇలా మరుగుతున్నప్పుడు చిటికెడంతా కుంకుమ పువ్వు వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. నేను ఇక్కడ పూర్తిగా పాలను తీసుకున్నాను కదండి. మీరు కావాలంటే సగం పాలు సగం నీళ్ళైనా వేసేసుకోవచ్చు. కానీ పూర్తిగా పాలతో చేసామంటే మ్యాంగో రవ్వ కేసరి టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించి పెట్టుకున్న సూజీ రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వెంటనే కలపాలండి, లేదంటే ఉండలు వచ్చేస్తాయి. మీరు కావాలంటే ఈ స్టేజీలో చిటికెడంతా ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే అస్సలు ఉండలు అనేవే రావన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా గట్టిపడిన తర్వాత అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేస్తున్నాను. మీరు కాస్త స్వీట్ తక్కువ తినేవారైతే 1/4 కప్పు వేసుకున్నా కూడా సరిపోతుంది. చక్కెర కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చక్కెరకు బదులుగా మీరు కావాలంటే బెల్లమైన 1 కప్పు తురిమేసి వేసేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలిపేసుకుందాం. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ బట్టి పెట్టుకున్న మామిడి పండు ప్యూరీని వేసేసుకొని కలిపేసుకుందాం. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మామిడి పండు ప్యూరీ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి ఇంకా ఎక్కువైనా వేసేసుకోవచ్చండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఫైనల్గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలిపేసుకుందాం. ఈ కొలతలతో మ్యాంగో రవ్వ కేసరి ప్రిపేర్ చేశారంటే
సాయంత్రం వరకు ఉన్న ప్రసాదం రెసిపీ గట్టిపడదండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనకు కమ్మనైన మ్యాంగో రవ్వ కేసరి రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం. మన 8వ రకం రెసిపీ కమ్మనైన ప్రసాదం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. మరో 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు ముక్కలను వేసేసుకున్నామంటే బూరెలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇక నెయ్యి వేయాల్సిన అవసరం లేదు, ఆ ఉన్న నెయ్యి సరిపోతుంది. 1 గ్లాసు గోధుమ రవ్వను వేస్తున్నాను. లో ఫ్లేమ్లో గోధుమ రవ్వ మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలుపుకుంటూనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇంకో పక్క ఒక గిన్నెలో 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. రవ్వ కూడా మనకు బాగా వేగిపోయింది. చూడండి, మంచి స్మెల్ వస్తూ కొంచెం తెల్లగా అయింది కదా. ఇప్పుడు వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యాయి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఒకేసారి వాటర్ని వేసామంటే పొంగిపోతాయండి. వాటర్ని వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసామంటే చూడండి, రవ్వ బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 గ్లాసుల బెల్లం తురుమును వేస్తున్నాను. 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల బెల్లం వేసుకున్నామంటే ఈ క్వాంటిటీ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి. బెల్లం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పును కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసామంటే చూడండి బాగా గట్టిపడింది కదా. ఇప్పుడు మరో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి అన్నమాట బూరెలు. ఈ నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ కొంచెం జిగురుగా పాకంలాగా అలా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. ఈ లోపల పైపిండిని కలిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని అదే గ్లాస్తో 1 గ్లాసు గోధుమ పిండి వేస్తున్నాను. 1/2 గ్లాసు బియ్య పిండి వేసేసుకోవాలి. బియ్య పిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి బూరెలు. చిటికెడంతా సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలిపేసుకోవాలి. మరి గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేటివి లేకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలన్నమాట. కరెక్ట్ కన్సిస్టెన్సీది. గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోవాలి. ఈ లోపల కేసరి కూడా చల్లగా తయారైంది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇంకొకసారి గరిటెతో బాగా కలిపేసుకొని సగం కేసరిని బూరెల్లాగా తయారు చేసుకుని సగం కేసరిని కేసరి ప్రసాదంలాగా 2 రకాల ప్రసాదాల్లాగా కూడా దేవుడికి నివేదనగా సమర్పించుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కేసరిని తీసుకొని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులు పెద్ద బూరెలు కావాలంటే ఇంకొంచెం పెద్దవిగా కూడా తయారు చేసుకోవచ్చు బాల్స్ని. ఇలా మొత్తం అంతా కూడా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పిండితో అన్ని వైపులా కోట్ చేసుకోవాలి. నిదానంగా తీసుకుంటూ ఎగస్ట్రా పిండిని ఇలా తీసేసుకుంటూ మెల్లగా ఆయిల్లో వదిలేసుకోవాలి.
ఇలాగే ఆయిల్కు సరిపడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వెంటనే కదపకుండా ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపును తిప్పేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఒకదానికి ఒకటి అంటుకున్నా పర్వాలేదు, వేగిన తర్వాత విడదీస్తే వచ్చేస్తాయండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని సపరేట్గా తీసుకుందాం. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇలాగే మొత్తం బూరెలన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా డ్రాప్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో బూరెల్ని వేయించుకుంటూ ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ప్లేట్లో తీసేసుకోవడమే. ఇన్స్టెంట్ బూరెలు సూపర్గా ఉన్నాయి కదండి. అదే పూర్ణం బూరెలు చేసామంటే ఒక్కొక్కసారి ఆయిల్ చిట్లిపోతాయనే టెన్షన్ కూడా ఉంటుంది. ఇన్స్టెంట్ బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కమ్మగా చాలా చాలా బాగుంటాయండి. చూశారు కదండి, తొలి ఏకాదశి పండుగ రోజు స్పెషల్ రెసిపీస్గా 8 రకాల కమ్మనైన చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోగలిగే 8 రకాల ప్రసాదం రెసిపీస్ని చూసాం కదా. ఈ ప్రాసెస్లో ఈ ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా మీరు ఇంట్లో ట్రై చేసి స్వామివారికి నివేదనగా సమర్పించండి. ఈ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.